అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈవేళ మధ్యాహ్నానికి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. ఇప్పటికే అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఒక్కసారిగా కూడా వాతావరణంలో భారీ మార్పులు ఏర్పడ్డాయి. అయితే ఇవాళ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధికారులను కూడా అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, భారీ వర్షాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు? నిన్నటి నుంచి నెల్లూరు జిల్లాలో భారీ వర్షం ఉంది. ఈ ఫోర్కాస్ట్ నెక్స్ట్ 3 days కోసం కూడా ఉంది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 days కూడా భారీ వర్షం ఉంది. నిన్న గవర్నమెంట్ నుంచి బాగా రివ్యూ చేయడం జరిగింది. సో ఈ ఫోర్కాస్ట్ బట్టి మనం ఆల్రెడీ అన్ని మండలాన్ని, అక్కడ ఉన్న ఎంఆర్ఓని, ఎస్ఐని, ఎంపీడీఓతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో ఒక రివ్యూ పెట్టడం జరిగింది. ప్రతి మండల్లో మనం 2 రోడ్ క్లియరెన్స్ టీం పెట్టడం జరిగింది. దీంతో పాటు మన ప్రతి 3 to 4 కిలోమీటర్కి ఒక జేసీబీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీ చెప్పినట్టుగా ఆల్రెడీ అన్ని ఇన్స్టిట్యూట్స్లో మనం ఈ సెలవు ప్రకటించేసాము. దీంతో పాటు నెల్లూరు జిల్లాలో 5 ప్రముఖమైన బీచెస్ ఉన్నాయి. అక్కడే కూడా ఈరోజు టూరిస్ట్ని వాళ్ళకి ఎంట్రీ నిషేధం చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కొంచెం వర్షం ఇంకా పెరిగింది, కానీ మన అడ్మినిస్ట్రేషన్ ఫుల్ రెడ్ అలర్ట్లో ఉంది. ఈరోజు మార్నింగ్ అన్ని చోట్ల వెళ్తే ఎక్కడ కూడా ఒక చోక్ పాయింట్లో కూడా నీళ్ళు లేదు. మొత్తం రాత్రికి అప్పటికప్పుడే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని చోట్ల రిలీఫ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి రాలేదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మన అక్కడ తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకే రకంగా అన్నీ ఇప్పుడు రెడీగానే ఉన్నాము, కానీ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆన్ హై అలర్ట్ ఫర్ నెక్స్ట్ 3 days. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. సార్, అయితే ఈ జిల్లాలో సోమశిల జలాశయం ఉంది, కండలేరు జలాశయం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు, వరద నీరు కూడా వస్తుంది. అక్కడ నుంచి పెన్నా నదికి నీరు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటాం? సో ఇప్పుడు సోమశిలకి యాక్చువల్లీ మన ముందు జాగ్రత్తగా తీసుకొని సోమశిల నుంచి కొంచెం వాటర్ డ్రౌట్ చేసేసాము. ఇప్పుడు 69 TMC ఉన్నాయి. సో మా దగ్గర 5 TMC కుషన్ ఉంది. ప్రస్తుతం సోమశిల నుంచి 40,000 TMCకి అవుట్ఫ్లో ఉంది. ఇప్పుడు మీ చెప్పినట్టుగా ఇన్ఫ్లో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ లేదు, 20,000 TMC ఉంది, కానీ ఫోర్కాస్ట్ 2 to 3 lakh TMCకి కూడా ఉన్నాయి. సో మన అవుట్ఫ్లో అండ్ ఇన్ఫ్లోని బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడు కూడా 1 lakh పైన వెళ్లకుండా ఎలా మేనేజ్ చేయాలి ఆ లైన్స్లో మనం ఆలోచించేస్తున్నాము. దీంతోపాటు పెన్నా నది అంటే ఇక్కడ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ అండ్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ కొన్ని చోట్ల మన ఈ బండ్ వీక్గానే ఉన్నాయి. సో నిన్ననే TR-27 కింద నేను 4 crores శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారితో మాట్లాడాను. మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అవ్వండి, దీనికి చేసేసేయండి. సో ఈ రోజు నుంచి ఎక్కడైనా బలహీన ప్రాంతం ఉన్నాయి, అక్కడే కూడా బండ్ని రిపేర్ చేయడం జరుగుతుంది. తీర ప్రాంతాల్లో ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళున్నారు. అనేక మంది ఇప్పుడు వేటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? అసలు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు సముద్రంకి వెళ్ళడానికి లేదు. గత 19th రోజున కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మేము హెడ్ కౌంట్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఎవ్రీబడి తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతం మత్స్యకారులు కాకుండా టూరిస్ట్ కూడా సముద్రంకి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు లేదు. పోలీస్ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎస్పీ గారు కూడా కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తీర ప్రాంతంకి వెళ్ళకూడదు. చివరిగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు వర్షం సందర్భంగా? ఇప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం అవసరం ఉంటేనే బయటికి రండి. నెక్స్ట్ 2-3 days ఈ వర్షం ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద కొంచెం ట్రావెల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ఇప్పుడు రేపు కూడా సెలవు డిక్లేర్ చేయడం ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్పి కలెక్టర్ దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు, సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పి సూచనలు జారీ చేశారు. పర్యాటకులు సైతం సముద్ర తీర ప్రాంతానికి కూడా వెళ్ళడానికి వీల్లేదని కూడా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన పరిస్థితి. మరొకవైపు అల్పపీడన ప్రభావం మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉండడంతో గడిచినటువంటి 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షం
కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పి మాత్రం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.